మనం ఎవరికైనా మంచం నుండి కుర్చీకి కూర్చోబెట్టడానికి సహాయం చేయాలనుకుంటే మొదట మనం సరిగ్గా సెట్ చేయబడినట్లు నిర్ధారించుకోవాలి. కుర్చీ సరైన ఎత్తులో ఉండాలి. తద్వారా వ్యక్తి కుర్చీలో కూర్చున్న తర్వాత లేచి నిలబడగలుగుతారు. అలాగే కుర్చీ వ్యక్తికి సులభంగా చేరుకునేలా ఉంచాలి. సాధారణంగా అది వారి ప్రభావితం కాని వైపు ఉంటుంది. ఇది బిల్ బలమైన వైపు. కుర్చీలోకి వెళ్లడానికి మేము అతని బలమైన వైపుకు మారుతున్నాము. బిల్ తన సమతుల్యతను పొందడం ముఖ్యం. నేను అతనికి సహాయం చేస్తాను మరియు అతను కుర్చీలో కూర్చోడానికి 2 అడుగులు తీసుకుంటాడు. అందువల్ల మనం దానిని అమలు చేస్తాము. బిల్ తన సమతుల్యత కోసం మంచం లీవర్ను ఉపయోగించనున్నాడు. నేను అతని చేతిని మద్దతు ఇస్తాను మరియు ఈ వైపున అతని సమతుల్యతను ఉంచడంలో సహాయం చేస్తాను. మనం క్రమంగా చుట్టూ అడుగులు వేస్తాము. అదేనండి, బిల్, మీరు సౌకర్యంగా ఉన్నప్పుడు కుర్చీ చేతిని అందుకోండి. అదేనండి, ఇప్పుడు మీరు చుట్టూ అడుగులు వేస్తున్నారని నిర్ధారించుకోండి. బాగుంది. మరియు క్రమంగా కుర్చీలోకి దిగండి. బాగుంది. ఇప్పుడు బిల్ కుర్చీలో ఉన్నప్పుడు అతని చేతులు మరియు శరీరం బాగా మద్దతుగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. కాబట్టి అతని ప్రభావిత చేతి కింద ఒక దిండు ఉంచి దానిని అతని శరీరానికి ఆనించి ఉంచుతాము. సరైన స్థానం పొందడానికి అక్కడ 2 అవసరం కావచ్చు. మరియు మరొకటి ఇతర వైపున మరియు భుజాలు మరియు తల వెనుక ఒకటి. అతనికి సౌకర్యంగా ఉండటానికి